తిహార్ జైలు నుంచి కవిత లేఖ రాశారు. తనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారామె. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని జైల్లో సిబిఐ ప్రశ్నించిందన్నారామె. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారామె. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని జైల్లో సిబిఐ ప్రశ్నించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఎమ్మెల్సీ కవిత లేఖపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. సో ఆ నేపథ్యంలో ఈ నెల 23 వరకు కూడా తిహార్ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కవిత న్యాయస్థానానికి ఒక లేఖ రాశారు. ప్రధానంగా ఈ లేఖలో తనను ఈ కేసులో తప్పుడుగా ఇరికించారు, తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు, కేవలం కొద్దిమంది వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఆమె ప్రస్తావించారు. అలాగే తన కొడుకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. నిజానికి ఈ విజ్ఞప్తిని ఇప్పటికే కోర్టు తిరస్కరించినప్పటికీ ఆమె మరోసారి తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారామె. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని జైల్లో సిబిఐ ప్రశ్నించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని జైల్లో సిబిఐ ప్రశ్నించిందన్నారు ఎమ్మెల్సీ కవిత.